హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం వాము మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇవి చాలా కమ్మగా ఉంటాయి. ముఖ్యంగా పప్పుచారు కాంబినేషన్ తో గానీ లేదంటే పప్పు కాంబినేషన్ తో చాలా బాగుంటాయండి. సంవత్సరం పొడుగునా ఏ టైంలో అయినా సరే వీటిని చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటాయి. ఎక్కువ ఘాటు ఉండవండి. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ కాయల్ని తీసుకున్నానండి. మామూలుగా ఈ రెసిపీకి అయితే ఎప్పుడు కూడా కాస్త కండ ఎక్కువగా ఉండి కారం తక్కువగా ఉన్నవి చూస్ చేసుకోవాలి. నాకు అవి దొరకలేదు. సో ఏ మిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, కానీ కారం అనేది బాగా తక్కువగా ఉండాలన్నమాట. ఆ మిరపకాయల్ని తీసుకోండి. అలాగని బజ్జీ మిరపకాయని తీసుకోవద్దు. ఇలాగా శుభ్రంగా నేనేం చేశానంటే 4-5 సార్లు ముచుకలతోనే కడుక్కున్నాను అనమాట. కడుక్కొని పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నాను. ఏ మాత్రం తేమ అనేది ఉండకూడదు. అప్పుడు ముచుకలు తీసుకోండి. తీసుకుని ఇలాగా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. పొడవుగా ఉంది కదా, వేయించుకునేటప్పుడు అంత పెద్దగా ఉంటే బాగోదు. ఇలాగా 2 బద్దలుగా కట్ చేసుకోవాలన్నమాట. మిరపకాయలా ఉంచే కంటే ఇలా చేసుకుంటే కారం ఎక్కువగా ఉండదు. ఇలా అంటే గింజలన్నీ వచ్చేస్తాయి. ఎండేసరికల్లా మొత్తం అన్ని కూడా గింజలు వచ్చేస్తాయండి. ఇలాగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలాగా నైఫ్ తో ఇలా అంటూ తీసేస్తే గింజలన్నీ వచ్చేస్తాయండి. గింజలు ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది. ఇలాగా బద్దలుగా కట్ చేసుకోవడం వల్ల గింజలన్నీ శుభ్రం చేసేసుకోవచ్చు, బయటికి తీసేసుకోవచ్చు ఈజీగా. ఏ ఇబ్బంది ఉండదు. కాయగా ఉంచుకునే విధం కంటే ఇలాగా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మొత్తంగా అన్ని గింజలు తీసేసుకొని రెడీ పెట్టుకోండి. అక్కడక్కడ కొన్ని గింజలు ఉంటే ఏం పర్వాలేదు. మనకి ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకా తడి చేతులు కానీ మనం ఆ నైఫ్ కానీ ఏవి కూడా తడి గిన్నెలు కానీ ఏది వాడొద్దండి. ఇది గుర్తు పెట్టుకోండి. తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు వాము వేసుకుంటున్నాం. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల కంటే కొద్దిగా తక్కువగా ఉప్పు వేసుకోవాలి. దీనికంటూ కొలతలంటూ ఏమీ ఉండవండి. మనకు రుచికి తగినట్టుగా వేసుకోవడమే. వీటన్నిటిని కూడా మెత్తని పొడి కొట్టుకోవాలి. పొడి అంతా రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకుని ఉంచుకోండి. ఆ సువాసన బయటకు పోకుండా ఉంటుంది. ఒక పొడి గిన్నె తీసుకొని స్టీల్ గిన్నెలోనే పెట్టుకోవాలి ఇవి, లేదంటే ప్లాస్టిక్ గానీ గ్లాస్ కంటైనర్ లోనే పెట్టుకోవాలి ఇవి. పచ్చిమిరపకాయ బద్దలన్నీ కూడా ఇందులో వేసేసుకొని మనం పొడి కొట్టుకున్నాం కదా, అది వేసేసుకున్నాం. ఇప్పుడు 2 పెద్ద సైజు నిమ్మకాయలండి, గింజలు లేకుండా చూసుకోండి. ఎక్కువ రసం రావాలి. కుదరని పక్షంలో 3 నిమ్మకాయలు వేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా పిండేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసుకొని పట్టించుకోవాలండి. మామూలుగా ఏం చేస్తారంటే ఈ వాము మిరపకాయలు ఒక్కరోజు మాత్రమే ఊరబెడతారనమాట. నేను చెప్పినట్టుగా చేయండి. పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా. అంత కమ్మగా ఉంటాయి అనమాట. పుల్లగా ఈ వాము ఫ్లేవర్ తెలుస్తూ చాలా బాగుంటాయి. ఘాటు అనేది ఎక్కువగా ఉండదు, లైట్ గా ఉంటది అనమాట ఘాటు, అంతే. ఇవన్నీ కూడా శుభ్రంగా వీటికి పట్టించేసుకోవాలి. పట్టించేసుకొని మూత పెట్టేసుకొని ఒక డ్రై ప్లేస్ అనమాట, తేమ లేని చోట పెట్టుకోవాలి. 12 గంటల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. కింద ఓటంతా ఊరింది చూసారా, కలుపుకోవాలి. కాస్త తెల్లగా అవ్వడం స్టార్ట్ అవుతాయి. 12 గంటలకు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అయితే ఇక్కడ నేను దగ్గర 24 గంటల తర్వాత మీకు ఇట్లా చూపిస్తున్నాను. కాస్త తెల్లగా మారింది చూసారా. ఈ రోజు రాత్రికి ఇలా కలుపుకున్నారనుకోండి, నెక్స్ట్ రోజు మార్నింగ్ ఒకసారి కలుపుకోండి, మధ్యాహ్నం ఒకసారి కలుపుకోండి, నైట్ కి ఒకసారి. అప్పుడు ఏమవుతుందండి, బాగా ఇదంతా కూడా ఆ ఫ్లేవర్స్ అంతా కూడా బ్లెండ్ అవుతుంది అనమాట. ఆ రుచి అంతా కూడా ఈ మిరపకాయ బద్దలకి పడుతుంది అనమాట. ఇంకొకటి, వాడేటప్పుడు ఎప్పుడు కూడా తడి చేతులు గాని లేదంటే ఈ తడి స్పూన్లు గాని పెట్టకండి. రోజుకి 3 సార్లు ఖచ్చితంగా కలుపుకోండి. ఓకేనా. అలాగా 3 రోజులు లేదంటే 4 రోజులు ఇలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా. చూసారా, తెల్లగా అవుతుంది కదా, పచ్చగా ఉన్నాయి కదండి అవన్నీ. ఆ గ్రీన్ కలర్ నుంచి అంతా కూడా పేల్ గ్రీన్ అనమాట, పసుపు రంగులోకి వచ్చేసాయి చూసారా. అప్పుడు కరెక్ట్ గా అయినట్టు అనమాట, ఊరినట్టు. నాకు 4 రోజులు పట్టిందండి. మీరు చూసుకోండి, 3 రోజులు టైం పడుతుందా, 4 రోజులు టైం పడుతుందా. ఇలా చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఊరిపోయినాయో. మీరు తడి స్పూన్లు ఏమైనా పెట్టేశారు అనుకోండి, ఫంగస్ వచ్చేస్తుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అది ఏమైనా ఓటు ఉంటే కిందకు వచ్చేస్తుంది. అప్పుడు ఇలాగా పొడి ప్లేట్లో వేసేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ఎండాకాలం అయితే ఒక 2 రోజులు సరిపోతుందండి. మామూలు కాలంలో అయితే ఒక 4 రోజులు ఖచ్చితంగా టైం పడుతుంది. నాకు 4 రోజులు టైం పట్టిందండి. సౌండ్ వినండి. వేయించి చూపిస్తున్నాను. నూనె కాస్త వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. వీటిని వెంటనే వేగిపోతాయి. తీసేసుకొని మన టిష్యూ మీద వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది.
చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉండడం వల్ల చేసుకోవడం చాలా ఈజీ. చూసారు కదా ఎంత కరకరలాడుతూ వచ్చినాయో. చాలా రుచిగా ఉన్నాయండి. పుల్ల పుల్లగా ఆ వాము ఫ్లేవర్ తెలుస్తూ, ఎక్కువ ఘాటు లేవు కాబట్టి పిల్లలు కూడా చక్కగా తినొచ్చు అనమాట. ఏమి ఇబ్బంది లేదు, అంత బాగున్నాయి ఇవి. మామూలుగా అయితే ఒక్కరోజే ఊరబెట్టి తీసేస్తారండి. అలా కాకుండా నేను చెప్పినట్టుగా చేయండి, చాలా చక్కగా కుదురుతాయి ఇవి. పప్పుతో కానీ పప్పుచారు కాంబినేషన్తో చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.